స్వామీజీ, నాకు ఒక ధర్మ సందేహం అనుకోండి ఒకటి ఎప్పుడు తొలుస్తున్నది. భగవంతుడు సర్వవ్యాపి అంటాడు. అయమాత్మ గుడాకేశ, ప్రతి హృదయంలో నేనున్నాను అనేది సర్వభూతాశయ స్థిత. సర్వభూతాశయ అంటే ప్రతి మనిషి యొక్క హృదయంలో నేనున్నాను అని నిద్రిస్తున్నాను అంటాడు. సర్వవ్యాపి అన్నప్పుడు హృదయం కూడా దాంట్లో భాగం ఉంది. లేకపోతే హృదయంలో ఉన్నాను అంటే సర్వం లేనట్లే కదా. రెండు ఆపోజిట్ స్టేట్మెంట్స్ కదా. అసలుకి స్పెషల్గా చెప్పడం కోసం హృదయంలో ఉన్నానని చెప్పాడా, లేకపోతే హృదయంలో భగవంతుడు ఉన్నాడు మిగిలిన ఆర్గాన్లో లేడనే? అంటే ఇది ఒక యూత్గా ఒకరు సంధించినటువంటి ఫన్ క్వశ్చన్ లాగే ఉంటుంది, కానీ దాంట్లో ఆలోచించాల్సింది చాలా ఉంటుంది. అద్భుతమైన ప్రశ్న. సో అంటే భగవంతుడు సర్వవ్యాపి అనేది మనం సర్వం కలిగిదం బ్రహ్మ అని మనం అంటాం. అయమాత్మ గుడాకేశ అని మళ్ళీ అంటాం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, సారూప్యం ఏంటి, అసలుకి ఏంటి? మనిషి హృదయాల్లో భగవంతుడు, ప్రతి జీవిలో హృదయంలో నేను ఉన్నాను అని భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చెప్పినప్పుడు సర్వవ్యాపకత్వం అక్కడెక్కడ వచ్చింది? సర్వవ్యాపకత్వం ఉంటే హృదయమే ఎందుకు ప్రస్ఫుటించారు? ఇప్పుడు మీరు మంచి సందేహం అడిగారు. ఏమిటంటే కరెంటు, సపోజ్ ఉదాహరణకి కరెంటు ఇంటంతా కూడా వైరింగ్ చేసి ఉన్నది, కానీ ఆ మూలకెళ్ళి అక్కడ వైరింగ్ ఉన్నది, అక్కడ కరెంటు ఉందా లేదని మనకు తెలుస్తుందా? తెలియదు. కానీ ఆ గదిలో బల్బు వెలిగితే కరెంటు ఉందా లేదా తెలుస్తుందా లేదా? అంటే బల్బు ద్వారా ప్రకటమవుతున్నది. అంటే ఇల్లు మొత్తము ఆ వైర్లో అవ్యక్తంగా కరెంటు వ్యాపించి ఉన్నప్పటికీ, సర్వం ఇల్లంతా కరెంటు వ్యాపించి ఉన్నప్పటికీ, ఒక బల్బు ఫ్యాన్ దగ్గర ఎలాగైతే మనం గుర్తిస్తున్నామో, ఆవు తీసుకుందాం. మనం ఎంత గ్రాసం పెడితే అంత సారభూతంగా మనకి పాలు ఇస్తున్నది కదా. సో పాలు ఆవుకి ఎక్కడ ఉంటాయి? మొత్తం ఒక్క దగ్గరే ఉంటాయి. మొత్తం తన యొక్క సారభూతంగా శరీరం అంతా వ్యాపించి ఉంటుందా? పాలు పొదుగుల నుంచి వస్తాయి, అక్కడి నుంచి వస్తాయి. కానీ పాలు మొత్తం యొక్క తన ఆహారం తింటే సారభూతంగా వస్తుంది కదా. అంటే ఒక్క పొదుగు దగ్గర స్టాక్ ఉంటే మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుందా? పాలు తత్వంగా మొత్తం ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. కానీ మరి అలాంటప్పుడు చెవుల దగ్గరికి వెళ్ళి లాగితే పాలు రావు, తోక దగ్గరికి వెళ్ళి పాలు రావు. మరి ఎక్కడికి వెళ్ళాలి? అడ్డర్ అంటే పొదుగు కిందకి వెళ్ళాలి. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, భారతదేశం అనుకుందాం. భారతదేశం అంటే ఈ యొక్క బౌండరీస్ మొత్తము భారత ప్రభుత్వం కింద వస్తుందా కాదా? మరి ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు కదా, అధికారం కదా, ప్రభుత్వం కదా. మరి ఈ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అస్సాం దిస్పూర్ నుండి గాంధీనగర్ గుజరాత్ వరకు ఈ హద్దులంతా భారత ప్రభుత్వం కాదా? మరి నాకు ఏదైనా ఒక సంతం కావాలంటే మీరు పెడితే అయిపోతుందా? నేను ఎక్కడికి వెళ్ళాలి? సెక్రటేరియట్కో, మంత్రికో ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది లేదా? అదేవిధంగా సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మతో మనం అనుసంధానం కావాలి, కాంటాక్ట్. సో దానికి ఒక ప్లేస్ అనేది చూజ్ చేసుకున్నారు. అంటే దాని అర్థం అక్కడే ఉన్నదని కాదు. పరమాత్మ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే తిరుపతిలో మాత్రమే ఉన్నారంటే తప్పు. తిరుపతిలో కూడా ఉన్నారు అనండి మీరు ఒకసారి. అంటే ఏమైంది? సరిపోయిందా? తిరుపతిలో కూడా, కాశీలో కూడా, కైలాసంలో కూడా, వైకుంఠంలో కూడా, నాలో కూడా. ఆ కూడా అనేది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకూడదు మీరు. అందువలన ఈ లోపల హృదయస్థములో ఎందుకు ఉన్నదంటే హృదయం అనేది మొట్టమొదటిసారి ప్రకటమయ్యే స్థానం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ గోడ ముందు నేను నిల్చున్నాను అనుకోండి, నా ప్రతిబింబం నేను కనిపించట్లేదు. అక్కడ అద్దం పెడితే అద్దం ఉన్నప్పుడు లేనప్పుడు నేను సమానమే, కానీ అద్దంకి గోడకి తేడా కొంచెం. అదేవిధంగా ఇక్కడ ప్రకటమవ్వడానికి ఈశ్వర, హృదయస్థంలో ప్రకటమయ్యడానికి ఈశ్వర తేడా ఉందన్నమాట. అంటే ఆ ఫైనెస్ట్ పార్టికల్ చర్మం కంటే ఇంద్రియం సూక్ష్మము, ఈ శరీరం కంటే
ఇంద్రియ సూక్ష్మతత్వము, ఇంద్రియముల కంటే మనస్సు సూక్ష్మము, మనస్సు కంటే హృదయం. అందుకే హృదయము అత్యంత పవిత్రంగా ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇక్కడ అసూయ జలస్ ఎక్కడ ఉంటాయి, అహంకారం ఎక్కడ ఉంటుంది, కరుణ ఎక్కడ ఉంటుంది, అశాంతి గందరగోళం ఎక్కడ ఉంటాయి, పరమశాంతి ఎక్కడ ఉంటుంది. అందుకే పవిత్రమైనటువంటి హృదయమే ఈశ్వరుని దేవాలయం అంటారు, విన్నారు కదా. అందువలన ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ, లోపలంటే లోపలనే కాదండి, నేను ముందే చెప్పాను. ఒక కుండ తీసుకున్నాను అనుకోండి, కుండ లోపల ఖాళీ ఉందా? దాన్ని ఏమంటారు? ఆకాశమేనా ఖాళీ ప్రదేశాన్ని? ఇంతకీ కుండ లోపల ఉందా బయట ఉందా చెప్పండి మీరు నాకు. వాస్తవానికి కుండ ఎక్కడ ఉంది? ఆకాశంలో. అందువలన ఇది కుండ లాంటిది, బయట లోపల అంతః బహిశ్చ వ్యాప్య నారాయణ అదివేనండి స్థిత. అందువలన లోపల బయట నారాయణ ఉండేటప్పుడు ఈ శరీరం ఎక్కడుందండి? ఇంతకీ నారాయణలోనే ఉంది. అర్థమైందండి? ఆ విధంగా ఆత్మ హృదయస్థములో ఉందంటే కేవలం హృదయం లోపల ఉండడం కాదు, ఆకాశం వలె లోపల బయట, లోపల బయట కూడా తప్పు. ఆత్మలోనే శరీరం ఉన్నది, ఆత్మలోనే ఇంద్రియములు ఉన్నాయి, ఆత్మ లోపల మనస్సు, ఆత్మ లోపల బుద్ధి, ఆత్మ లోపల హృదయం ఉన్నది. కానీ ఇక్కడ కంటే మీరు హృదయంలో స్పష్టంగా అనుభూతిలో దర్శించగలరు. ఎందుకంటే సముద్ర తీరంలో ఘోష ఎక్కువ, అంతర్భాగంలోకి వెళ్తే ప్రశాంతత. ఈ గందరగోళాలన్నీ విడిచిపెడితే మీ లోపల ఉన్నట్టు ఇన్నర్ వాయిస్, అనాహత శబ్దం అంటారు, అది మీకు వినిపిస్తుంది. పర పశ్యంతి మధ్యమ వైఖరి. లలిత శాసనంలో ఉన్నాయి ఇవన్నీ, మనం చూడం కదా. అందుకే లలిత శాసనంలో ఏం చెప్పారు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. చూసారా? 157. అర్థమైంది కదండి. మీకు ఆల్రెడీ మంచి శాస్త్రం కొంచెం టచ్ ఉంది కాబట్టి నాకు చెప్పడం తేలిక. అందువల్ల అంతర్ముఖంలోకి పరమాత్మ దర్శిస్తావు, బయట కష్టమండి. అందుకే బయట సైంటిస్టులు ఎంతవరకు వెళ్తారు? వాళ్ళకి అంతం లేదు. ఒకటి ఆవిష్కరిస్తారు, మరి 10 సంవత్సరాలు ఇంకొక ఇది తప్పు అంటారు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఏంటి? లోపల ల్యాబొరేటరీ అనమాట. అందుకే మాకు మన ఋషులకి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటారు, స్పిరిచువల్ సైంటిస్టులు. మరి వాళ్ళేంటి? ఐన్స్టీన్ లాంటి వాళ్ళేంటి? మెటీరియల్ సైంటిస్టులు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఒక కుండ ఉన్నది, ఇలాగా బోర్లు పెట్టి చుట్టూ కొన్ని రంధ్రాలు పెట్టామనుకోండి, లోపల ఒక క్యాండిల్ పెడితే ఏమవుతుంది? లోపల నుంచి వెలుగు రంధ్రాల నుండి బయటకు వస్తుంది, రంధ్రాల నుండి బయటకు కిరణాలు వస్తాయి కదండి. ఈ లోపల క్యాండిల్ లాగా ఉన్నటువంటి ఆత్మజ్యోతి కన్నులు, చెవులు, ముక్కు, నోరు అన్ని రంధ్రముల నుండి చైతన్యమే ప్రకటన అవుతుంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ప్రతి అనుభవంలోనూ ఆత్మానుభూతియే. కానీ మనం దర్శించట్లేదు, ఆ దృష్టి లేదు మనకి. మనం బయటికి పరాంచికాని వితరుడు స్వయంభూ పరాన్ పశ్యతి నా అంతరాత్మ అన్నది కఠోపనిషత్తు యమధర్మరాజు. అందువలన మీరు అంటున్నట్టు కేవలం హృదయస్థములో నీకు దర్శనం కావడానికి సులభతరం అని చెప్పారు తప్ప అక్కడే పరమాత్మని కాదు. పరమాత్మ నిర్గుణ స్వరూపము, అవ్యక్త స్వరూపము, అసంగ స్వరూపం అని చెప్పారు. ఆకాశములో ఎలాగైతే వాయువు తిరుగుతున్నదో, మంచి వాసన, సుగంధము, దుర్గంధం వెళ్ళిన ఆకాశంకి ఏమైనా అంటుతుందా? అంటదు. అలాగే అసంగ స్వరూపంగా ఉంటుంది. అందుకే ఆత్మ సర్వవ్యాపి, స్వతంత్రం. ఆత్మ సమక్షములో శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి చేతనతత్వం పొందుతున్నాయి. అందువలన శరీరంలో కానీ, ఇంద్రియములో కానీ, మనస్సులో కానీ, బుద్ధిలో కానీ ఎటువంటి వికారాలు చెందినా ఆత్మకి సంబంధము లేదు. కానీ శరీరం నాశనం అయిపోయినప్పటికీ ఆత్మకి ఎటువంటి నాశనం జరగదు. కానీ మిగిలి ఉన్న ఆత్మ అనుభూతికి నాకు రావడం లేదని మీ ప్రశ్న. ఎందుకంటే దానికి ఒక మీడియం ఉంటే కానీ ప్రకటన అవ్వదు, అవ్యక్త స్వరూపం కాబట్టి. అందువలన ఆత్మ అంటే దాని పేరే పరమాత్మ. ఈశ్వర భావంతో ఉంటే దాని పేరు పరమాత్మ. మన లోపలగా మనం దర్శించుకుంటే ఆత్మ. అంటే ఒక కుండ లోపల చూస్తే ఘటాకాశము,
బయట ఆకాశం మహాకాశంలాగా అంత ఆకాశమే, ఆకాశం ఎప్పుడు విడిపోయి ఉండదు, కానీ మన భ్రమ. ఆ విధంగా ఆత్మీయ పరమాత్మ అహం బ్రహ్మాస్మి, శివోహం శివోహం అంతా ఒకటే అర్థం. అది నిత్యము, శాశ్వతము, సర్వవ్యాపి. అది భగవద్గీత, అదే ఉపనిషత్తులు, అదే ప్రతి జీవి యొక్క, ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం.